పన్నీర్ బుర్జీ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ బుర్జీ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉడికించిన ఉల్లిపాయ టమాటా పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, గరం మసాలా, వెన్న, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. పన్నీర్ బుర్జీ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. సో సుమా ఏం చేయాలి? ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే పాన్ ఇవ్వాలి కదా. ఇది ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో నువ్వు కుకింగ్ చేసేటప్పుడు ఏం అవ్వలేదా ఫ్లాప్స్? ఎప్పుడు దూరంగా ఉంటాను కదా భయంతోనే. అంటే అన్ని కుకింగ్ చేసినవన్నీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా పొయ్యికి. మనం ఎంత దూరంలో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా అతుక్కుపోయి దగ్గరగా ఉంటే ఆయిల్ అనేది మీద పడి మచ్చలు అవుతాయి కదా. ఈ టిప్స్ తెలియక మేము ఇన్ని రోజులు ఇక్కడే ఉంటానే. ఓకే ఎనీవేస్. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది బటర్ వేయాలి. సరిపడేంత ఉల్లిపాయ చిన్నగా తరిగి ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎస్, మంచి బటర్ స్మెల్ వస్తుంది ఇలా. మిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది అంటే ఇంత కరెక్ట్గా వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందా? అవును, అల్లం వెల్లిపాయ అనేది ఎక్కువ వేసుకుంటే మనకు చేదు అనేది తొందరగా వచ్చేస్తుంది కూర. ఇది టమాటా ఉల్లిపాయ ఉడికించిన పేస్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇది యాడ్ చేసుకోవాలి. ఇది జీడిపప్పు పేస్ట్. ఇది కారం సరిపడంత. ఇది గరం మసాలా. ఇది కసూరి మేతి ఆకు. ఒకసారి మిక్స్ చేసి తురిమిన పన్నీర్. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో. సో నేను పోస్తాను, నీకు ఎంత కావాలో చూసి వేయండి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేద్దాం. మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఓకే. ఆహా, పర్ఫెక్ట్గా అయినట్టుందిగా. ఉడికిపోయింది. అయిపోయిందా? మరి నెక్స్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ కదా. ఇది ఒకసారి కలుపుకొని మనం వడ్డించుకుందాం. ఓకే, డన్. సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే. సో ఫైనలీ సుమా చేసిన పన్నీర్ బుర్జీ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పన్నీర్ బుర్జీ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉడికించిన ఉల్లిపాయ టమాటా పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, గరం మసాలా, వెన్న, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. పన్నీర్ బుర్జీ బటర్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె, వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన ఉల్లిపాయ టమాటా పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కారం, గరం మసాలా, కసూరి మేతి వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత తురిమిన పన్నీర్, తగినంత నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ పన్నీర్ బుర్జీ బటర్ మసాలా రెడీ.